రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకి పోలింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 175 అసెంబ్లీ స్థానాలకు 2387 మంది బరిలో ఉన్నారు. 25 లోక్సభ స్థానాల బరిలో 454 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక ఏపీ ఎలక్షన్కు సంబంధించి అలాగే కాకినాడకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, సో మాక్ పోలింగ్ ఎలా జరిగింది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నందిని మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నందిని, చెప్పండి, పోలింగ్ దాదాపుగా కొనసాగి గంట దగ్గర అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో 40 నిమిషాల్లో జరిగినటువంటి ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, సో పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ సందడి అయితే నెలకొందని చెప్పాలి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 16,34,000 మంది ఓటర్లు అయితే తన ఓటు హక్కును అయితే వినియోగించుకోబోతున్నారు. దాదాపుగా దీనికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ నివాస్ అయితే 1640 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఇందులోనే 331 సమస్యాత్మక ప్రాంతాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఆయా సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కేంద్ర బలగాలు కూడా మోహరించాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రస్తుతం మన కాకినాడ రూరల్ గంగనపల్లి బూత్ నెంబర్ 155లో ఉన్నాము. మనం ఇక్కడ చూస్తాం మహిళా పోలీస్ స్టేషన్ అని చెప్పి ఒక బోర్డు కూడా పెట్టారు. యాక్చువల్లీ ఈ గ్రామంలో 1600 పైచీలకు అయితే ఓటర్లు అయితే ఉన్నారు. ఇందులో దాదాపుగా ఎక్కువగా మహిళలు ఓటింగ్ ఉండడంతో ఈ స్టేషన్ కి జిల్లా ఎన్నికల అధికారి మహిళా పోలీస్ స్టేషన్ అని చెప్పేసి ఇక్కడ నామకరణం కూడా చేశారు. మనం చూస్తున్నాం వీరంతా కూడా ఉదయం 6 గంటల నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే వచ్చారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనే ఎర్లీగా ఓటు వినియోగించుకుందామని వీరంతా కూడా క్యూ కట్టారు. ఇందులో ముఖ్యంగా యూత్ కూడా ఉన్నారు. వీరంతా కూడా మొదటిసారి ఓటు వచ్చిన వారు. వీరంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే క్యూ పెట్టారని చెప్పాలి. ఏదైతే ఆయా నియోజకవర్గాలు ఏదైనా సమస్యాత్మక ప్రాంతాల్లో ఏదైతే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని చెప్పాలి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 3008 అయితే కంట్రోల్ యూనిట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మరోపక్క బ్యాలెట్ చూసుకున్నట్టయితే బ్యాలెట్స్ అయితే 3800 పోస్టల్ యూనిట్లు అయితే యూజ్ చేస్తున్నారు. 4008 అయితే వీవీప్యాట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్నికలు సజావుగా జరిగే విధంగా కలెక్టర్ అన్ని విధాలుగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వృద్ధుల కోసం, వికలాంగుల కోసం వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేశారు. వీల్ చైర్ లోని వీరందరినీ కూడా లోపలికి తీసుకెళ్లి వారి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు. ఎవరైనా లైన్ల నుంచి సోకోలపై కింద పడిపోయినా వెంటనే వాళ్ళకి కేర్ తీసుకునే విధంగా కూడా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ఎన్నికలు సజావుగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పాలి. రైట్ నందిని, అక్కడ అంటే ఓటర్లు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీకి సంబంధించి చాలా కీలకం. సో అక్కడ ఎన్నికలు అంటే చాలా వరకు కూడా భద్రత చాలా ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఈసారి కాకినాడకు సంబంధించి, పిఠాపురానికి సంబంధించి, తూర్పుగోదావరిలో చాలా వరకు హై టెన్షన్, భారీగా బెట్టింగ్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఓటర్లకు సంబంధించి అక్కడ పగడ్బందీగా ఏర్పాట్లు ఎలా జరిగాయి? అలాగే పల్నాడు లాంటి ప్రాంతంలో ఇప్పటికే పూర్తిస్థాయిలో గొడవలు జరగడం, 3 పోలింగ్ ఏజెంట్లపై దాడి చేసుకున్నటువంటి పరిస్థితి టీడీపీ వైసీపీ వర్గాల మధ్య. సో అలాంటి ఘర్షణలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ కాకినాడ సంబంధించి సార్ ఎంతమంది పోటీల్లో ఉన్నారు? సో ప్రక్రియకు సంబంధించి భద్రత ఏర్పాట్లు ఎలా చేశారు? ఖచ్చితంగా ఏదైతే మీరు చెప్పినట్లుగా రాష్ట్రంలో 175 అసెంబ్లీకి సంబంధించి పిఠాపురం కీలకమని చెప్పాలి. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు, అక్కడ ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత కూడా బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య కూడా పోటీ అంటే చెప్పుకోదగిన విషయమే. మరోపక్క చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ కూడా పిఠాపురం అసెంబ్లీ వైపు చూస్తున్నారు. ఇక్కడ 90% రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ బలగాలను కూడా పిఠాపురంలోనే మోహరించాలని చెప్పాలి. నిన్న మనం కూడా చూసాము, వైసీపీ ఓట్లు 3000 ఇస్తుంటే కొంతమందికి ఇవ్వలేదని చెప్పి వారంతా కూడా బయటకు వచ్చి ఆందోళన చేసిన పరిస్థితిగా ఉంది. ప్రస్తుతానికి అయితే పిఠాపురంకు సంబంధించి అన్ని కేంద్రాల్లో కూడా అంటే సమస్యాత్మక ప్రాంతాలే కాకుండా అక్కడ ఎక్కువగా మత్స్యకారులు ఉంటారు, కాపులు ఉన్నారు, అలాగే బీసీలు కూడా ఉన్నారు. కాబట్టి ఎటువంటి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నా కూడా ఎక్కడికక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర బలగాలు కూడా ఆర్పీఎఫ్ బృందాలు కూడా మోహరించాలని చెప్పాలి. అయితే ఉదయం కొద్దిసేపటి క్రితమే మాక్ పోలింగ్ అయితే ముగిసింది. దాని అనంతరం పోలింగ్ అయితే మొదలయ్యింది. అంటే ప్రస్తుతానికి అయితే
ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుందనే చెప్పాలి. అంటే ప్రధానంగా మొదటి ఓటు అయితే కూడా ఎవరైతే అభ్యర్థులు బరిలో ఉన్నారో వీరంతా కూడా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పైన రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుర్తల కనుబాబు కావచ్చు, అలాగే జనసేన అభ్యర్థి నానాజీ కావచ్చు, వీళ్ళంతా కూడా ముందు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గత 2019 ఎన్నికలకు 2024 ఎన్నికలకు తేడా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి యూత్ ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే ముందుకు వస్తున్నారు. ఇటు జిల్లా కలెక్టర్ నివాస్ కూడా గత 2 నెలల నుంచి కూడా ఓటు యొక్క అవగాహన, ఓటు యొక్క ఉపయోగం ఏంటన్నది కూడా అవగాహన అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ విధంగానే వృద్ధులు కావచ్చు, మిడిల్ క్లాస్ వారు కావచ్చు, అంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే ఎర్లగానే వస్తున్నారని చెప్పాలి. అంటే ఒక పక్క వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది, వాతావరణం వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్తుంది. అయినా రాజకీయంగా అయితే వేడి మాత్రం అలాగే ఉంటుందని చెప్పాలి. అంటే కాసేపట్లో ఏమైనా వాతావరణం మారచ్చు, కానీ ప్రస్తుతానికి అయితే ఓటర్లు అయితే కూడా బారులు తీరారు, క్యూ కట్టారు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి. నందిని, ఓటర్లు ఏమంటున్నారు? ప్రధానంగా బాధ్యతాయుతంగా చాలా వరకు చూస్తే క్యూ లైన్ కూడా చాలా భారీగా ఉన్నటువంటి పరిస్థితి, ఉదయానికే చేరుకున్నటువంటి పరిస్థితి, కానీ ఎండల తీవ్రత కూడా తగ్గింది, ఇటువైపు వాతావరణంలో మార్పులు వచ్చినటువంటి పరిస్థితి. సో ఓటర్లు ప్రధానంగా వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ఈసారి చాలా కీలకం, అంటే ఓటింగ్ శాతం కూడా పెంచాలని ఇటువైపు ఈసీ చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ఓటర్లు ఏమంటున్నారు? 2019 ఓటింగ్ శాతం కంటే ఇప్పుడు ఓటింగ్ శాతం పెంచే విధంగానే అధికారులు కూడా కృషి చేశారని చెప్పాలి. ఆ విధంగానే ఓటర్లు కూడా తమ ఓటు హక్కును, అంటే ప్రతి ఒక్క పౌరుడు ఓటు వినియోగించుకుని తమ కర్తవ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారు. అంటే చాలా మంది సెలవుల టైంలో టైం పాస్ చేస్తారా, వేద్దాంలే ఓటు అనుకుంటారు, కానీ ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ అయితే లేదని చెప్పాలి. మరి సిరాకు సంబంధించి కూడా ఏదైతే ఆ సిరా మన ఇంట్లోనే కూర్చొని వేలికి పెట్టేసుకుంటే ఓటు వేసుకుంటాం, మనం వెళ్ళవసరం లేదని కూడా కొన్ని అపోహాలు కూడా వచ్చాయి. సోషల్ మీడియాలో ఒక మెసేజ్ కూడా హల్చల్ చేసి దానికి సంబంధించి ఈసీ కూడా ఒక క్లారిటీ కూడా వచ్చింది. ఈ సిరా అన్నది కూడా ఓన్లీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుంది. అటువంటి అలా చేసి ఎవరైనా తమ ఓటు హక్కును వినియోగించకపోతే కఠినంగా శిక్షలు కూడా ఉంటాయని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక పక్క ప్రతి పౌరుడు కూడా ముందుకు వచ్చి తన ఓటు హక్కుని వినియోగించడానికి ముందుకు వస్తున్నారని చెప్పాలి. అంటే కొద్దిసేపటి క్రితమే పోలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఒక గంటలో చూడాలి ఎంత పోలింగ్ శాతం అయిందన్నది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నందిని. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. ఇక 3 టీడీపీ పోలింగ్ ఏజెంట్లకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇక కడప జిల్లాలోని కమలాపురం మండలం కోఘట్టంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్నికల వాతావరణం చెడగొట్టదంటూ స్థానికులు ఆందోళన చేపడుతున్నారు. అలాగే కొన్ని ఏళ్లలో చూసుకుంటే తెలుగు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ సంబంధించి పలు ప్రాంతాల్లో పవర్ కట్ కారణంగా పోలింగ్ నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలోని కుమరం భీం అలాగే ఆసిఫాబాద్లో పవర్ కట్ వల్ల ఇంకా పోలింగ్ ప్రారంభం కానట్లు మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఏపీకి సంబంధించి అనంతపురం
రాయదుర్గంలో మాక్ పోలింగ్ ఇంకా నిలిచిపోయింది. భారీగా వర్షం, పవర్ కట్తో పోలింగ్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. రాత్రి నుంచి కరెంటు లేకపోవడం కొంతవరకు అంతరాయం ఏర్పడినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా పూర్తి స్థాయిలో చక్కదిద్ది పోలింగ్ జరిగేలా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు మీ హక్కు, బాధ్యతగా ఓటు వేయండి. ఓటు హక్కును వినియోగించుకొని సామాజిక బాధ్యతగా సమాజంలో మరుగుతున్న మార్పులపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.